అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకి డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికి వచ్చినారు. వాళ్ళు టాక్ టు బేబీ చేసే విధానంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్, తర్వాత డెలివరీ వాళ్ళు ఎట్లా చేసుకున్నారు అనే దాని గురించి చెప్తారు. అది మనం బాగా మనసు పెట్టి వింటాం. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మన చాలా డౌట్స్ క్లియర్ చేసేస్తుంది. ఇప్పుడు వాసంతి వచ్చినారు. అందరికీ నమస్తే. ఇక్కడ డెలివరీ చేసుకోవడం అనేది బాగుంది, మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ అందరూ కూడా మన ఇంట్లో ఉన్నట్టు ఫ్రెండ్లీగా ఉంటారు. సిస్టర్స్ అయితే బాగా సపోర్ట్ చేస్తారు. నీకు ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. బేబీతో బేబీతో ఏమేమి రోజు చెప్పుకోగలిగేవో, బేబీ ఎట్లా రెస్పాండ్ అయింది? బాగా కిక్ ఇచ్చేది, చెప్పిన ప్రతిసారి కూడా బాగా రెస్పాన్స్ ఇచ్చేది. రోజు చెప్పేదాన్ని స్ట్రాంగ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, దేనికి అస్సలు భయపడకూడదు, ఏదైనా ఇబ్బంది ఉంటేనే ఏడవాలి, లేకుంటే హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. బయటకు వచ్చాక కూడాను స్నానం చేయించేటప్పుడు కూడా అట్లా కూడా ఎక్కువ ఏడవకూడదు, ఫీడింగ్ కోసం మాత్రమే ఏడవాలి, ఇట్లా వాష్రూమ్ అట్లా వచ్చినప్పుడు మాత్రమే ఏడవాలి. రిమైనింగ్ అంతా హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మార్నింగ్ అంతా ఎప్పుడు నిద్రపోతూ కొంచెము ఎక్కువ ఆడుకుంటూ ఉండాలి. నైట్ అయితే ఎక్కువసేపు నిద్రపోవాలి, మార్నింగ్ యాక్టివ్గా ఉండాలి అని చెప్పేదాన్ని. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు అలాగే ఉంది. నైట్ అయితే కొంచెం ఒక 2 hours ఏమో మేల్కుంటుంది అంతే. మార్నింగ్ కూడా అంతే, అసలు ఏడవదు, బాగా సపోర్ట్ చేస్తుంది. ఫీడింగ్ అంతా ఫీడింగ్ ఇప్పుడు డెలివరీ ఎన్నాను? 15 days. 15 days. డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎట్లా? డెలివరీ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఫస్ట్ నార్మల్ డెలివరీ అంటే కొంచెం డౌట్ ఉండేది, ఫస్ట్ టైం కాబట్టి. తర్వాత చూద్దాము, కుదరకపోతే సి సెక్షన్ వెళ్దాము అనిపించింది. కానీ మైండ్లో ఫస్ట్ నుంచి నార్మల్ డెలివరీ చేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది. ఎందుకోసం నార్మల్ డెలివరీ కావాలి? ఎందుకు, నార్మల్ ప్రాసెస్ ఉంది కదా, సి సెక్షన్ ఎందుకు వెళ్ళాలి మనము, ఇది ట్రై చేద్దాము, కుదరకపోతే వెళ్దాము, ఇదే ఉండింది మైండ్లో కూడా. నేను బేబీకి కూడా ఇదే రోజు చెప్పేదాన్ని, మన నార్మల్ డెలివరీయే చేసుకోవాలి, కుదరకపోతే సి సెక్షన్ అట్లా ట్రై చేద్దాము అని చెప్పేదాన్ని. నువ్వు వెయిట్ ఇంతే ఉండాలి, 2.8 ఉండాలి, డైలీ చెప్తూ ఉండేదాన్ని. బేబీ బాగా రెస్పాండ్ అయింది. లాస్ట్కి నార్మల్ డెలివరీ సేఫ్గా అయిపోయింది. ఎలా అయిందో కూడా అర్థం కాలేదు. ఎప్పుడు వచ్చినాము, ఎప్పుడు నొప్పులు స్టార్ట్ అయింది? ఆ రోజు మార్నింగ్ వచ్చాము చెకప్కి, నైట్కి ఇక్కడ అడ్మిట్ అయ్యాము, తర్వాత డే మార్నింగ్ అయిపోయింది. డెలివరీకి వెళ్ళేటప్పుడు కొంచెం పెయిన్ అట్లా ఉండింది, కానీ లాస్ట్లో పెయిన్ని కూడా ఈజీగా తీసుకుంటే ఏం అనిపించలేదు, కాబట్టి సేఫ్గా అయిపోయింది. ఎప్పటి నుంచి ఎక్కువ పెయిన్? నైట్ అడ్మిట్ అయ్యి మార్నింగ్ ఎక్కువ పెయిన్స్ వచ్చాయి. ఎన్ని గంటలకి? 10కి అట్లా వచ్చాయి. పాప 1 కల్లా డెలివరీ అయిపోయింది. అంటే ఓర్చుకోలేని నొప్పినా? లేదు, మనము కష్టంగా తీసుకుంటే ఏదైనా కష్టమే, మనం పెయిన్ని కూడా ఇష్టంగా తీసుకుంటే ఏం అనిపించలేదు. లాస్ట్ లో నాకు అర్థమైంది అదే. నువ్వు ఏదైనా కష్టంగా తీసుకుంటే అది కష్టంగానే ఉంటుంది, ఈజీగా తీసుకుంటే ఏం అనిపించదు. మన బేబీ కోసం అని ఆలోచిస్తే అసలు ఏం అనిపించలేదు. డెలివరీ అయితే బాగా అయింది. అందరికీ కూడా స్టాఫ్కి కానీ బాగా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. అందరికీ చాలా పెయిన్స్ వచ్చినప్పుడు బ్రీతింగ్ అది చేసుకున్నావా? ఎక్కువ పెయిన్స్ వచ్చినప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా చేశాను, అది బాగా హెల్ప్ అయింది. ఎక్కువ అయితే డైలీ 1 hour, మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour వాకింగ్ చేసేదాన్ని. అది బాగా హెల్ప్ అయింది. స్టెప్స్ ఎక్కడం దిగడం అది చేసేదాన్ని. ఎక్కువ బ్రీతింగ్, వాకింగ్ ఇవే రెండు. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఓర్చుకోగలిగిన నొప్పి ఉంటుంది, ఎక్కువ నొప్పి ఎక్కువ అనిపించలేదు. లాస్ట్ 20 minutes ఎక్కువ నొప్పి అనిపించింది, ఇంకా అది అయిపోయింది. యాక్టివిటీస్ ఒక 2 days వచ్చాను, అది బాగా హెల్ప్ అయింది. అంటే యాక్టివిటీస్ చేయడం వల్ల మనకి కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది, అట్లా ఉంటుంది. ఓకే, నచ్చింది, అది కూడా బాగుంది. ఓకే, సరే, థ్యాంక్స్.